తెలంగాణలో కోతుల బెడద తగ్గాలంటే సోలార్ ఫెన్సింగ్ ఒకటే సరైన పరిష్కారమన్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. పంట మార్పిడి చేసేందుకు రైతులు ముందుకు రావాలని సూచించారు. లేకుంటే కోతుల నుంచి పంటలను కాపాడటం కష్టతరమవుతుందన్నారు. ఇక వరి, పత్తి, మొక్కజొన్న సాగు విస్తీర్ణం తగ్గి కూరగాయలు, పండ్ల తోటల విస్తీర్ణం పెరగాలన్నారు. కోతల బెడదకు పరిష్కార మార్గం ప్రభుత్వంకు రైతు కమిషన్ సూచించిందని తెలిపారు. రానున్న రోజుల్లో రైతులకు కోతుల బెడద తగ్గించే కార్యక్రమాలు మొదలవుతాయంటోన్న రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డితో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి కోతుల బెడద. దీని కారణంగానే చాలా వరకు కూడా ఏవైతే కోతులు తినవో ఆ పంటల వైపునే రైతులు మొగ్గు చూపుతున్నారు. అయితే ఇది ప్రభుత్వానికి సమస్యగా మారింది. అందుకోసమే పంట మార్పిడి విధానం పైన ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఇప్పటికే రైతు కమిషన్ ఒక నివేదికను సీఎంకి ఇచ్చింది. సీఎం కూడా జిల్లాల పర్యటనలో ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంది. ఈ అన్ని అంశాలపైన మనతో మాట్లాడడానికి తెలంగాణ రైతు కమిషన్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, 3 కీలక అంశాలపైన దీన్ని మేము మాట్లాడించాలి. ఒకటి, కోతుల బెడద. ఇది రైతులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. చెట్లన్నీ కూడా పెద్ద పెద్ద చెట్లు నరకాల్సిన పరిస్థితి, కోతులు తినే పంటలన్నిటి కూడా తగ్గుతూ వస్తున్నాయి. దీనికి మీరు సొల్యూషన్ ఏం చెప్తా ఉంది కమిషన్? సో పంటల మార్పిడిలో ప్రధానంగా హార్టికల్చర్లో మార్పు తీసుకురావాలి అని అంటే కోతుల బెడద తగ్గించాలి. దానికి చాలా అధ్యయనం చేసిన తర్వాత ఒక అభిప్రాయానికి వచ్చిన ఏమిటంటే దీనికి సోలార్ ఫెన్సింగు ఒకటే మార్గం. తర్వాత రెండవది వీటికి కుటుంబ నియంత్రణ చేయడం. ఈ 2 మార్గాలు ఎంపిక చేసుకున్న తర్వాత ఈ సోలార్ ఫెన్సింగ్కి నాబార్డు కూడా సహాయం చేసేందుకు తయారుగా ఉంది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారికి కమిషన్ నివేదికలో ఇది ప్రధాన అంశంగానే మేము పెట్టినాం. ఒక అభిప్రాయానికైతే వచ్చినాం, తప్పకుండా దీని నివారణకు ప్రభుత్వం చర్య తీసుకోవాలి అనే అభిప్రాయంతోనే ఉంది. సార్, ఇక్కడ ఫెన్సింగ్ అనేది ఆర్థిక వెసులుబాటు, రైతు ఇష్టపూర్వకాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ కుటుంబ నియంత్రణ అనేది ఈజీ కదా, అది ప్రభుత్వం ఒక ప్రోగ్రామ్ కింద తీసుకుని చేయొచ్చు కదా ఈజీగా. కుటుంబ నియంత్రణ అనేది అంత పెద్ద ఎత్తున చేయలేం. ఎందుకంటే ఆ కోతులను పట్టుకోవాలి, మన బాక్సులలో పెట్టాలి, తీసుకుపోవాలి, కుటుంబ నియంత్రణ చేయాలి, అదొక భాగమే. కానీ కేవలం అది చేసినంత మాత్రాన డబ్బులు ఖర్చు కావు అని అనుకుంటే అది కరెక్ట్ కాదు. సోలార్ ఫెన్సింగ్ చేసుకోవడం వల్లనే ఎక్కువ విస్తీర్ణం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. పంట మార్పిడి అలాగే కోతుల బెడద, ఈ 2 అంశాలకు రైతు కమిషన్ పరిష్కార మార్గాలను ఇప్పటికే ప్రభుత్వాన్ని సూచనలు చేసింది. త్వరలోనే దీనికి ప్రభుత్వం కూడా పరిష్కార మార్గాలు రైతులకు చూపిస్తుందంటూ కూడా ఆశాభావన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ముత్యంతో రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.